ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాద్దాం అనుకుంటున్నారో ఆ నెక్స్ట్ ఇయర్ 2027కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి చాలా సైలెంట్గా. అందులో ఉన్న ఫార్ములాస్, నెమోనిక్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని చూసేసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే మీకు నడుస్తుందో ప్యారలల్గా దాన్ని చదువుకుంటూ దానికి తగ్గట్టు PYQs మీరు చేసుకుంటూ ఉండాలి మీ వెబ్సైట్లో రిలేటెడ్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రోజు కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా మంచిగా చిల్ అవుతున్నా సార్ అనుకుంటే కష్టం. మీ సీనియర్స్ చేసిన తప్పు మీరు చేయకూడదు అంటే ఇప్పటి నుంచే మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాద్దాం అనుకుంటున్నారో ఆ నెక్స్ట్ ఇయర్ 2027కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి చాలా సైలెంట్గా. ఎలా చేయాలంటే అటు ఐపీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు వెబ్సైట్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్లో ఎక్కాలి. సో మరి ఈ ప్రాసెస్లో ఏం చేయాలి మీరు అంటే ఎస్పెషల్గా నెక్స్ట్ 3 months గురించి మాట్లాడుకుందాం. సో మీరు నెక్స్ట్ 3 monthsలో ఆ ఫస్ట్ 1 month ఏదైతే ఉందో ఒక్కసారి ఏం చేయాలంటే అట్లా మీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి రివిజన్ కొట్టేయండి. ఓన్లీ ఐపీఎన్ కాదు, వెబ్సైట్ పర్స్పెక్టివ్లో రివిజన్ అయితే కొట్టేయండి. కొట్టేసిన ప్రాసెస్లో సెకండ్ ఇయర్ టాపిక్స్ మీకు క్లాస్లో జరుగుతూ ఉంటాయి, ఐపీ సిలబస్ జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏంటంటే సైడ్కి మీ వెబ్సైట్ సిలబస్ని కూడా కవర్ చేసుకోండి. అది మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ అయినా, జువాలజీని ఎవరైనా ఓకే. ఎనీ స్టూడెంట్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ 3 months ఏం చేయాలంటే మంచి ఫస్ట్ ఒకసారి 15 to 20 daysలో మంచిగా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేసేయండి. అందులో ఉన్న ఫార్ములాస్, నెమోనిక్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని చూసేసుకొని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే మీకు నడుస్తుందో ప్యారలల్గా దాన్ని చదువుకుంటూ దానికి తగ్గట్టు PYQs మీరు చేసుకుంటూ ఉండాలి మీ వెబ్సైట్లో రిలేటెడ్. సో ఎవరైతే ఈ ప్రిపరేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటి నుంచే వెళ్తారో ఆ టైం వచ్చినప్పుడు, ఏ టైం వచ్చినప్పుడు, మీ ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు నిజంగానే చిల్ అవ్వచ్చు నాన్న. ఇప్పుడు చిల్ అయిన వాళ్ళు అప్పుడు కష్టపడతారు. ఇప్పుడు కష్టం ఏం కాదు, కొంచెం సింప్లిస్టిక్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఓకే అప్పుడు చిల్ అవుతారు. సో డిసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ నౌ ఆన్. కాకపోతే రెండింటిని మంచి బ్యాలెన్స్ చేసుకోండి. అటు ఐపీ, ఇటు వెబ్సైట్ ఆర్ వాట్ ఎవర్ ఎగ్జామ్ మీరు ఏదైతే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్స్కి బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఎవరైతే స్పెషల్గా సార్ నాకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ కావాలి సార్, నాకు ఒక గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి, 1-on-1 మెంటర్షిప్ కావాలి, మంచి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చదవాలి అనుకున్న వాళ్ళకి వీఆర్ బ్రింగింగ్ లక్ష్య ఏపీ వెబ్సైట్ 2027 బ్యాచ్ నాన్న. ఈ పర్టికులర్ బ్యాచ్లో ఆల్రెడీ లెక్చర్స్ స్టార్ట్ అయిపోయాయి, క్లాసెస్ నడుస్తున్నాయి, లైవ్ సెషన్స్ నడుస్తూనే ఉన్నాయి, DPPs ఇస్తూనే ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ట్రాక్. ఆల్రెడీ మీకంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మరి మీరేం చేస్తున్నారు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. మరి మీ హ్యాండ్స్ అనేవి ఎంటీగా ఉంచుకుంటారా, మంచి ఫోకస్ చేసి నెక్స్ట్ ఇయర్కి మంచి ర్యాంక్ మీ హ్యాండ్స్లో పెట్టుకున్నారనేది కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? సో విత్ దాట్ బీయింగ్ సెడ్, మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ లింక్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దేర్ బై. Here we go, and all the best for your future endeavors. This is Srikar signing off.